రేఖీయ సమీకరణానికి ఉదాహరణలు. హలో పిల్లలు, మనం గత పాఠంలో రేఖీయ సమీకరణం గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రేఖీయ సమీకరణాన్ని ఎలా సాధించాలో నేర్చుకుందాం. రోహిత్ వయసు అతని చెల్లెలి వయసుకి రెట్టింపు. వారిద్దరి వయసుల మొత్తం 15 సంవత్సరాలు. రోహిత్ మరియు అతని చెల్లెలి వయసులను కనుక్కోండి. ఇలా ప్రశ్న ఇచ్చారనుకోండి, రోహిత్ చెల్లెలి వయసు ఎంత? x సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు రోహిత్ వయసు ఎంత ఉంటుంది? రోహిత్ వయసు అతని చెల్లెలి వయసుకి రెట్టింపు, అంటే xకు రెట్టింపు, అంటే 2x. ఇప్పుడు వారి వయసుల మొత్తం 15 సంవత్సరాలు కాబట్టి రోహిత్ చెల్లెలి వయసు x, రోహిత్ వయసు 2x, అంటే వారి వయసుల మొత్తం x ప్లస్ 2x. కాబట్టి x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 15, x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ మనకి ఒక రేఖీయ సమీకరణం వచ్చింది. ఇందులో రెండు వైపులా ఉన్న రాశులు సమానము, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి ఎలా అయినా మనం x విలువ రాబట్టాలి. దీనికోసం రెండు వైపులా 3తో భాగించాలి. కారణం 3, 15ల ఉమ్మడి కారణాంకం 3. అప్పుడు మనకి 3x/3 ఈజ్ ఈక్వల్ టు x, 15/3 ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. కాబట్టి చెల్లెలి వయసు 5 సంవత్సరాలు. మరి రోహిత్ వయసు మాట ఏమిటి? అతని వయసు 2x, 2x. కాబట్టి x విలువ 5 ప్రతిక్షేపిస్తే 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 10 సంవత్సరాలు. రోహిత్ వయసు ఎంత? 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ వచ్చిన విలువలు సరైనవో కావో ఎలా మనం సరిచూడాలి? x విలువ సరైనదైతే సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది, అంటే LHS విలువ RHS విలువకు సమానం అవుతుంది. x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 15లో x ఈజ్ ఈక్వల్ టు 5ను ప్రతిక్షేపిస్తే 5 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 15, అంటే 15 ఈజ్ ఈక్వల్ టు 15. సమీకరణం రెండు వైపులా రాశులు సమానం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5 సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. ఇప్పుడు ఇదే సమస్యని మీరు మరో విధంగా కూడా చేయొచ్చు. సమాధానం మారనంత వరకు ఏ విధానంలోనైనా కూడా సాధించవచ్చు. ఇప్పుడు మనం రోహిత్ వయసు x సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు అతని చెల్లెలి వయసు అతని వయసులో సగం, అంటే x/2. ఇద్దరి వయసుల మొత్తం 15. కాబట్టి x ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఇప్పుడు ఇరువైపులా 2తో గుణిస్తే మనకి x/2 × 2 ఈజ్ ఈక్వల్ టు x. కాబట్టి ఎడంవైపు 2x ప్లస్ x వస్తుంది. 15 × 2 ఈజ్ ఈక్వల్ టు 30. కాబట్టి 2x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 30. 3x ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఇరువైపులా 3తో భాగిస్తే మనకి ఎడంవైపు x ఒక్కటి మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 10. సమాధానం వేరుగా ఉంది కదా. మరి నిజానికి సమాధానం వేరుగా లేదు. ఇక్కడ x అనేది రోహిత్ వయసు, అతని చెల్లెలి వయసు ఎంత? x/2, అంటే 10/2 ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలు. మళ్ళీ ఈ సమాధానాన్ని ఈ విధంగా సరిచూడొచ్చు. x ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 15. x ఈజ్ ఈక్వల్ టు 10ని ప్రతిక్షేపిస్తే 10 ప్లస్ 10/2 ఈజ్ ఈక్వల్ టు 15. 10 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 15. 15 ఈజ్ ఈక్వల్ టు 15. రెండు వైపులా సమానం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనకి రెండు పద్ధతుల్లో ఒకే సమాధానం వచ్చింది.